ప్రభువా మరి ఈ సమయంలో మీ వాక్యం నేర్చుకున్నట్లు ప్రభువా మీ దాసుని ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన గత సాయంకాలం మొదలుకొని ఈ సాయంకాలం వరకు నడిపించిన నడుపు బట్టి మీకు 4 స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా.
మరి సాయంత్రం సమయంలో కూడా ఇచ్చిన ప్రతి బిడ్డ మీద కూడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి. దురాత్మ కార్యుల ప్రభు మీ నామను బంధించిన ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసులనైనా మీ నామం నిలబడబోతుండగా వారిని విసల చాటు మరుగుపరచుకోండి, సహాయం చేయండి. మా ఆత్మలో కావాల్సిన ఆహారాన్ని ప్రభు మీరు పంపించడం ప్రార్థన చేస్తుంటున్నాం. మా ఒక్కొక్కరి హృదయాలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మా జీవితాలనైనా మీరు రాకడ సమయంలో మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో, మీరు ఏ విధంగా మహిమపరచాలో ప్రభు చక్కని ఆత్మజ్ఞానం పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు తీర్చిదిద్దుని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా నడిపించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు. వారిని కూడా మీరు వాడుకొని సహాయం చేయండి. కూడిన ప్రతి బిడ్డ కూడా మీరు దీవించండి. మరి సమయం మీ స్వాధీనంలో ఉంచుకోండి, ఈ స్థలం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అన్ని విషయాలు మీరు మహిమ పొందాల్సిందిగా మమ్మల్ని మీ హస్తాలప్పు చెప్పుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్త్రీ అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఇంటి అనుకుంటే కూడా కొందరు రారు, ఇంటి పక్కకుంటే గుడి కూడా. ఒకసారి నేను నల్గొండలో విన్నాను, ఒక ఆమె చనిపోయి దయ్యమైందట. ఇంకొక పాస్టర్ కాళీబ్ గారు ప్రార్థన చేస్తున్నాడు. చేస్తే ఆమె ఆ దయ్యము ఆ మనిషి మీదకి వచ్చి, ఏమయ్య గారు నన్ను గుర్తుపడతలేవా అంటుంది ఆమె. దయ్యం ఆ మీద ఊగే దయ్యం. అరే ఎట్లా గుర్తుపడతాను ఎవరు అని అంటే, నా పేరు మరియమ్మ కాదా? చచ్చిపోయి ఊగట ఆమె ఏమంటుంది, దయ్యమైందట ఆమె పేరు మరియమ్మ అన్నట్టు. అరే నువ్వు మరియమ్మవా? నీ ఎక్కడున్నావు? గుడి పక్కది నా ఇల్లు కాదా? అయ్యో నేను బ్రతుకున్నప్పుడు మా ఇంట్లో ఎన్నోసార్లు వస్తావు కదా, నేను నీకు చాయ్ ఇస్తే మర్యాద చేసి భోజనం పెట్టి అంట చెప్తుంది. ఒక మరియమ్మ చనిపోయి ఏమైందట, ఆమె ఇల్లు ఎక్కడుందట? గుడి పక్కకే. మన జీవితాలు కూడా ఎట్లుంటాయంటే, ఎగవేటతో నిల్లాడుందరా అంటే దిగమింగటో నింటి అనుకుందట అన్నట్టు. ఇలాగా ఈ కూటాలు మరి దైవజనులు మీ సంఘస్థులు ఏర్పాటు చేశారు, వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఎంతో ఆశతో మనం విన్నాం, వచ్చాము. వచ్చిన తర్వాత ఒక అవగాహనానికి రావాలి. ఏంటంటే దైవ కార్యాలు చూసి దేవుని వాక్యం విన్న తర్వాత నువ్వు ఎలాగో ముందుకు సాగుతావో దేవుని వాక్యం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అదే అధ్యాయంలో 8వ వచనం కూడా చూడండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుడు నీ సేవకులను భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ అంటుంది సొలొమోనుతోని, నీ జనులు భాగ్యవంతులు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా భాగ్యవంతులే. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకొని వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు లోకములో అంటే ఒక బీదోడిగైనా లేకుంటే దీన దరిద్రుడైన యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాము. మీరు ఈ లోకరీతిగా దరిద్రులైన విశ్వాస విషయంలో ఎటువంటి వాళ్ళమాట భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే ఆమె ఏమంటుందంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ జ్ఞానవచనాలు వినే వాళ్ళందరూ కూడా భాగ్యవంతులని. ఇంతసేపు దేవుని యొక్క ప్రాముఖ్యమైన పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు నిలబడిన బిడ్డలతో నేను ఒక ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడి ఉంటే, నిజముగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసినట్లుంటే, నేను చెప్పినట్లు మీరు దయచేసి చెప్పండి. నా పాపముల కొరికి నీవి లోకంలో జన్మించి నా పాపములు క్షమించి నన్ను నీ యొక్క బిడ్డగా స్వీకరించి ఈ లోకంలో జీవించినంత కాలం నీ కొరకే జీవించాలని నేను కూడా తీర్మానం చేసుకుని ఉంటున్నాను. ఒకవేళ నీవు వచ్చినప్పుడు ప్రభువా, నేను నీ రాజ్యంలో నీతో కూడా ఉండడానికి నాకు సహాయం చేయమని, నన్ను క్షమించమని, బ్రతికినంత కాలం నీ కొరకే జీవిస్తానని ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మి బాప్తిసం పొందడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? అంటే అంటే బలవంతం కాదు. ఒకవేళ మనం చేసిన తర్వాత, అంటే ప్రభుని మన రక్షకుడుగా అంగీకరించిన తర్వాత చేసేవలసిన పని ఏంటి అంటే, రెండో స్టెప్ అంటే రెండో కార్యం చేయాలి ఏంటి? నమ్మిన వారు తప్పకుండా బాప్తిసం పొందాలి. అంటే ఒకవేళ దేవుడు మీకు ఆ తరుణం ఇచ్చినప్పుడు దాని కొరకు మీరు ముందుకు వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి రాత్రి మీ అంటే ప్రభు మీ ప్రార్థన, ఎందుకంటే మా ప్రభును నమ్ముచున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
ప్రసవించెను
తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాలన స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. జగతి పునాది వేయబడుకున్న ముందు నీ ఆది సంకల్పములో ప్రభా మా తండ్రి చోంగల్ గ్రామమును ప్రేమించి ఇక్కడ ప్రభాని సంఘాన్ని స్థాపించి చక్కని మందిరాన్ని నిర్మించుకొని ప్రభా మా తండ్రి ఈ దినాల్లో సంవత్సరాల్లో రాబోయే ప్రభా మా తండ్రి దినాల్లో ఇలాంటి కూటాలు జరిపించడం మీకు వందనాలు చెప్తున్నాం. ప్రభా మా తండ్రి ఈ దినం 3వ దినమున నీ సన్నిధికి ప్రభా మా తండ్రి దేవాన్ని సన్నిధి నుండి ఉదయకాలంలో సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రభా మా తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి దయచేసిన కృపతో నింపి నీ పరిశుద్ధాత్మ పేరు ప్రభా బలపరిచి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన దాసులు మీరు ఎత్తుపట్టి ప్రభా మా తండ్రి మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. వాక్యం ఇంటికి వీళ్ళందరూ దీవించండి. సేవపరిచిన సంఘమును దీవించండి. ఈ కుటాలు నడుపుతున్న ప్రభా మా తండ్రి నాయకత్వాన్ని దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిచయం ప్రతి బిడ్డ దీవించండి. సేవకురాలందరూ మీరు దీవించి ఉదయకాలపు దీవెనతో నింపి మీరు మహిమ పొందండి. పాటలు పాడుతున్న బృందమును వాయిస్తున్న ప్రభా మతాన్ని బృందాలు మీరు దీవించి బలపరిచి ప్రభా మతాన్ని కుటాల ద్వారా ఇంకా అనేకులు ప్రభా మతాన్ని రక్షణ పొందుటకున్నాయి. ప్రభాని సత్యాన్ని తెలుసుకుని సన్నిధికి వచ్చుటకు సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మతాన్ని గ్రామం మార్చిన కృపతో నింపి బలపరిచి మీరు మహిమ ఘనత పొందమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒక చర్చ జరుగుతుండడం మనం చూస్తా ఉంటాం. దేవుని బిడ్డలు ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా ఏం మాట్లాడినప్పటికీ కూడా వారి మాటల్లో దేవుని యొక్క వాక్యము దొర్లుతూ ఉంటుంది. ఆ ఉభయ పక్షాల్లో కూడా ఆ వాక్యాన్ని వారు చర్చించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వారు ఆత్మీయ అభివృద్ధికి వారు ఇంకా ముందుకు కొనసాగుటకు వారు పరస్పరము దోహదం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ మీటింగ్స్ యొక్క ఉద్దేశం, మన యొక్క లక్ష్యం, మన యొక్క ఆశ ఏమిటనగా మనం ఇంకా ముందు కాలంలో ప్రభు మహిమార్థమై ఏ విధంగా సాగాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రభు కొరకు జీవించాలో ఆ యొక్క జీవితంలో ఇంకా స్థిరపడి అభివృద్ధి చెంది ప్రభు మహిమార్థమై ఇంకా ముందుకు సాగే వారిగా మనం బలపడుతూ ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది. కనుక ఈ సమయంలో క్రైస్తవులుగా మనము ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనం ఎన్నుకొని ఉంటున్నాడు. తన బిడ్డలు అనే అధికారం ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఒక యోగ్యత మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఈ లోకంలో మనం మన పాపములలో జీవిస్తూ ఉన్నప్పుడు, దైవ సహవాసానికి మనం దూరంగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా మార్చుకొని తన సొత్తుగా తన ప్రజలుగా ఆయన మనల్ని కొనుక్కొని ఉంటున్నాడు. మన మీద మనకు అధికారం లేదు, కానీ కేవలం యేసు క్రీస్తు ప్రభువు వారికే మన మీద అధికారము ఉంది అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అయితే ఈ సమయంలో ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉంటున్నాం. మనము విశ్వాసులుగా ఉంటున్నాం, గుడికి వచ్చే వారంగా ఉంటున్నాము, బైబిల్ చదువు వారంగా ఉంటున్నాము, మరి పాటలు పాడు వారంగా ఉంటున్నాము, మరి సాక్ష్యాలు చెప్పు వారంగా ఉంటున్నాము. అన్ని విధాలుగా మనము బహిరంగంగా క్రైస్తవులుగా పిలువబడుతుండవచ్చు. కానీ మన జీవితంలో ఒక క్రైస్తవునిగా ప్రత్యేకముగా ఉండవలసిన ఒక స్థితి ఏమిటనగా దేవుని భయాన్ని మనం కలిగి జీవించాలి. దైవ భీతి అనేది ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సినటువంటి ఒక లక్షణంగా మన వాక్య గ్రంథంలో చూస్తాం. దేవుని భయం లేని వారుగా ఎవరున్నారు అని మీరు అడగవచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా దైవ భయము కలిగి ఉన్నాడా అనే ప్రశ్న వస్తే కొద్దిగా సందేహపడాల్సినటువంటి అవసరత ఈ రోజుల్లో కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దైవ భయం అనేది, దైవ భీతి అనేది ప్రతి క్రైస్తవుడు లేదా సంఘ సేవకుడు, సంఘ నాయకులు, విశ్వాసులు, క్రైస్తవుడిగా పేరు పెట్టబడిన ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో కలిగి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉందని నేను అభిప్రాయపడుతూ ఉంటున్నాను. మరి ఈ దైవ భీతి ఎందుకొరకు, ఈ దేవుని భయం లేకుండా ఏ విధంగా క్రైస్తవం అయ్యాము అనుకుంటారు. కానీ కొంతమంది విశ్వాసుల జీవితాలు మనం గమనించినప్పుడు, వారి ప్రవర్తనను మనం చూసినప్పుడు, వారి భాష, వారి వేషము, వారి మరి బాహ్య రూపాన్ని మనం గమనించినప్పుడు వీరు నిజముగా దేవుని భయాన్ని కలిగి ఉన్నారా అనే విషయంలో మనకే సందేహం కలుగుతూ ఉంటుంది. వాక్య గ్రంథంలో చూస్తే దేవుని భయము అంటే ఏదో అబ్బో దేవుడు అని చెప్పేసి మనం వనకడం కాదు. నిన్న రాత్రి రూబేనయ్య గారు జ్ఞాపకం చేశారు, క్రైస్తవులు కాని వారు వణుకుతారట, క్రైస్తవులు ఏం చేస్తారట, కుణుకుతారట.
వాళ్ళకేమో దేవుడు అంటే భయం ఉంది. అబ్బో యేసయ్య దేవుడు చాలా దండ్రి దేవుడు, ఆయన అఖిలాంటి దేవుడు, ఆయన నమ్ముకుంటే సరిగా ఉండాలనే భయం వాళ్ళకు ఉంది. కానీ క్రైస్తవులు ఆ భయం నేడు తక్కువైపోయింది. సంఘం బయట భయం ఉంది కానీ సంఘం లోపల భయము లేదు అనే రోజుల్లో మనం ఉంచి ఉన్నాం. కానీ ఇప్పుడు క్రైస్తవ సోదరుడు సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ, లేదా మనం ఈ యొక్క చివరి దినాల్లో ఉంటున్న మనము దైవ భీతి కలిగి ఉండాలి అనే సంగతిని దైవ గ్రంథములు మనం చూడవచ్చు. మర్చికొని ఒక మాట చూద్దాము. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం చూసినట్లయితే ఆ స్థలంలో ఏం లేదండి, దైవ భయము లేదండి, ఏమాత్రము లేదు అని చూస్తా ఉంటున్నా. అబ్రహమైన ఆ స్థలంలో, అబ్రహమైన ఆ దేశంలో దైవ భయము లేని వారుగా జీవిస్తూ ఉంటున్నారు. అట్టి స్థలానికి అబ్రహాము వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళాడు. అయితే దేవుని భయము లేని స్థలాలు ఈ లోకంలో ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి. కరెక్ట్గా నువ్వు అలాంటి స్థలాల్లోనికి వెళ్ళడానికి వీరు చాలా సార్లు ప్రయత్నం మనం కొన్నిసార్లు దైవ భీతి లేని స్థలాల్లో వెళ్ళి కొన్ని పొరపాట్లు, శోధనలో, సమస్యల్లో మనం పడిపోతూ ఉంటాం. అబ్రహాము కూడా అక్కడ వెళ్ళి ఆయన అబద్ధంలో పడ్డాడు. ఒక శోధనలో కూడా అక్కడ పరాసర అవసరం ఏర్పడి. కానీ మనం ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించేటప్పుడు, దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దైవ భీతి లేని స్థలాలకు వెళ్ళకూడదు. దైవ భీతి లేని స్థలాల్లో మనం నివాసము చేయకూడదు. దైవ భీతి లేని ప్రజలతో మనం సహవాసము చేయకూడదు. లేదా వారికి దూరముగా మనం జీవించాల్సిన అవసరత మనం కలిగి ఉండాలి. అయితే ఏం కాదు సార్ అనుకుంటూ ఉంటారు. నేను ఒకసారి ఒక చిన్న కథ చదివాను. ఒక ఆయన తనకున్న సమస్యను బట్టి ఒక డ్యామ్ పైకి ఎక్కేసి దూకి చనిపోవాలనుకున్నాడంట. తనకున్నటువంటి ఆ యొక్క మరి ఆ సమస్యను బట్టి తాను చనిపోవటానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆయన పైకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు దూకుతా ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఆ వ్యక్తిని గమనించి, ఏ బ్రదర్ మీరేం చేస్తుంటున్నారు, మీరు కిందికి రండి అని చెప్పేసి అన్నప్పుడు, నేను కిందికి వచ్చే ప్రసక్తే లేదు, కావాలని నువ్వు పైకి రావచ్చు అన్నాడంట. ఆయన క్రైస్తవుడు ఆ వాచ్మెన్. సరే అని చెప్పేసి ఈ క్రైస్తవుడు అయినటువంటి ఆ వాచ్మెన్ పైకి వెళ్ళి అతనితో ఒక దాదాపు 15 నిమిషాలు, అరగంట సేపు చాలా మాట్లాడాడట. చావు పరిష్కారం కాదు, ఆ విధంగా కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారంట. ఆ ఇద్దరు కలిసి ఆ నదిలో ఆ డ్యామ్ లో దూకి చనిపోయారంట. గమనించండి, ఈ వాచ్మెన్ తన ఎదుటి వ్యక్తిని మార్చాలనుకొని, ఆ యొక్క ఆయన సహవాసాలను మార్చాలని చెప్పి తాను వెళ్ళి తాను కూడా చనిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఈ లోకంలో జీవించేటప్పుడు, క్రైస్తవుడిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా మనం జీవించాలి. దైవభీతి లేని స్థలాల్లో, దైవభీతి లేనటువంటి ఆ యొక్క ప్రజల మధ్య మనం ఉండటానికి వీల్లేదు. కానీ దైవభీతి కలిగినటువంటి స్థలంలో, దేవుని భయం కలిగినటువంటి ఒక బిడ్డలతో మనం సహవాసము చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనం జీవించేవారుగా ఉండాలి అనే సత్యాన్ని ఈ భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం. దయచేసి 36వ కీర్తన దయచేసి మొదటి వచనాన్ని కూడా చూడండి. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు అంట. కొన్ని స్థలాల్లో దేవుని భయం ఉండదు, కొంతమంది వ్యక్తుల్లో కూడా దేవుని భయము ఉండదు. మరి మన జీవితాల్లో, మనం నివాసము చేసే స్థలాల్లో, మనం ఉంటున్నటువంటి గృహాల్లో, లేదా మనం నివాసము చేసేటువంటి గ్రామంలో, మనము ఒక సహవాసం చేసే సంఘంలో, మనము సహవాసం చేసే ప్రజల మధ్య దైవ భయము కలిగిన వారుగా ఉంటున్నారా? ఒకవేళ మీ జీవితంలో కూడా ఒకవేళ దైవ భయము కలిగినటువంటి ఒక ప్రజల మధ్య, దైవభీతి కలిగినటువంటి సంఘం మధ్య మీరు సహవాసం చేయవారైతే మీరెంతో ధన్యులు. అసలు దైవ భయం అంటే ఏంటి, అసలు భయం అంటే ఏంటి అంటే వనకడం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమను, దేవుని పట్ల మనకున్నటువంటి ఆ యొక్క గౌరవమును, ఆయనకు చెల్లించాల్సినటువంటి ఆ యొక్క మహిమ, ఘనత, ప్రభావములను ఆయనకు చెల్లించడమే అది దైవ భయం. ఆయనకు చెల్లించాల్సినటువంటి ప్రేమ, ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, అవన్నీ కూడా ఆయనకు ఇవ్వడము అది దైవ భయం అనిపించుకుంటుంది.
కానీ మన జీవితంలో మరి ఆ దైవ భయం మనం కలిగి ఉంటున్నామా? మా దగ్గర పాస్టర్ గారు చెప్తారు, ఆదివారం నాడు దైవ భయం ఉంటుందంట, 6 దినాలు ఆ భయము ఉండదట. ఒకవేళ ఆ విధంగా మన జీవితాలు ఉంటే, ఒకవేళ ఆ యొక్క అనుభవంలో మన బ్రతుకులు ఉన్నట్టయితే, ఈ సమయంలో మరొకసారి మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఈ కాలంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దైవ భయము కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆ జీవించడానికి మనం ఒక నిర్ణయం చేయాలి. ఆ దైవ భయం లేనట్టయితే మనం దేవుని దీవెనలు మనం పొందలేమని వార్తలు మనం చూస్తాం. అది ఈ లోకంలో దైవ భయం కలిగించి మనకు దొరికే లాభం ఏమిటి అనగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ చూడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచున్న వలెను మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి దేవుడు బాధ్యత. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉండాలని ఆయన ఒక విధిని నిర్ణయించి ఉంటున్నాడు. అదే ప్రసంగంలో 8వ అధ్యాయం 12వ చూస్తున్నాము. దైవోత్తరానికి భయపడేవారు ఎలా ఉంటారట? క్షేమముగా ఉంటారట. నీ జీవితంలో క్షేమముగా ఉండాలంటే, నీ జీవితంలో శాంతితో ఉండాలని కోరుకున్నట్టయితే, నీ జీవితంలో దేవుని జీవులు పొందుకొని దేవుని మహిమాత్మై నేను జీవించాలని కోరుకున్నట్టయితే, నీ జీవితంలో దేవునికి భయపడేవారుగా, నీ జీవితంలో దేవుని సన్నిధికి భయపడేవారుగా ఉన్నప్పుడు నీవు నీ జీవితంలో క్షేమముగా ఉండగలవు. నీ జీవితంలో శాంతిని నువ్వు చూడగలవు. నీ జీవితంలో దేవుని మహిమను నువ్వు చూడగలవు. దేవుని యొక్క కార్యాన్ని కూడా నీ యొక్క కుటుంబంలో నువ్వు చూడగలవు. కానీ దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధికి భయపడకుండా, దేవుని మాటకు విలువలేకుండా ఉన్నట్టయితే నీ జీవితంలో దేవుని క్షేమాన్ని నువ్వు చూడలేవు. నువ్వు క్షేమంలో కూడా ఉండజాలవని సత్యాన్ని భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన క్రైస్తవ జీవితంలో దైవ భయాన్ని మనం కలిగి ఉంటున్నామా? నిజంగా దేవుని భయం అనేది మన హృదయాల్లో ఉందా? ఒక తండ్రి కొడుకులు ఒక తోటలో దొంగతనం చేయడానికి పోయారట. ఆ తండ్రి కొడుకులు తండ్రి అన్నాడంట, అరే బాబు నువ్వు అక్కడ బయట ఉండి అటు చూడు ఇటు చూడు అని వస్తున్నారేమో నీ చెట్టుకి నేను కాయలు తెప్పుతాను అన్నాడంట. సరే ఆ తండ్రి చెట్టు ఎక్కాడు, ఆ కాయలు కోస్తా ఉంటున్నాడు. తండ్రి అన్నాడంట పై నుంచి, ఇటు పక్క చూడరావని వస్తున్నారా అంటే ఎవరు రాలేదు అన్నాడంట. ఇటు పక్క చూడరావని వస్తున్నారా అని చెప్తే ఎవరు రావడం లేదు అన్నాడంట. మరి నీ ముందు చూడు నీ వెనక చూడంటే ఎవరు రావడం లేదన్నట. అయితే ఆ పిల్లవానికి ఒక మాట జ్ఞాపకం వచ్చిందంట. సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట, దేవుడు పైన ఉంటాడు, పైన అందరినీ కూడా చూస్తాడన్న మాట ఆ పిల్లని జ్ఞాపకం చేద్దాం. అప్పుడు అన్నాడంట, నాన్న నువ్వు అన్ని దిక్కులో చూడమన్నావు కానీ పైకి చూడమని చెప్పలేదు కదా. మా టీచర్ గారు చెప్పారు దేవుడు పైన ఉంటాడు, పైనుండి ప్రతి వాడిని కూడా చూస్తాడు అని మా టీచర్ గారు చెప్పారు అని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు ఆ తండ్రి భయపడ్డాడు. గమనించండి, మనం ఒక తప్పు చేయడానికి అటు ఇటు చూస్తాం కానీ పైకి చూడం. మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపాడు, అవునా? మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపేశాడు. సాధారణంగా మన జీవితాల్లో కూడా అటు ఇటు చూసి కొన్ని పొరపాట్లు చేసేసి దేవుని మాటను మితిమీరుతూ ఉంటాం. దేవుని గ్రంథంలో కూడా అటువంటి యొక్క తప్పు చేసిన వారు ఉన్నారు. అయితే ఈ సమయంలో దేవునికి భయపడితే ఈ లోకంలో మనము దేనికి భయపడాల్సిన పని ఉండదు. ఒకవేళ దేవునికి భయపడని జీవితం మనం కలిగి ఉంటే ప్రతిదానికి భయపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదానికి భయపడాలి. చిన్నదానికి భయపడతారు, పెద్దానికి భయపడతారు, మరి అయిన దానికి భయపడతారు, కాందానికి కూడా భయపడుతుంటారు. కొంతమందికి భయం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు భయపడడమే కాకుండా తమ పక్క వారిని భయపడతారు, తమ ఇంటి పక్క వాళ్ళని భయపడతారు, ఆ చుట్టుపక్కల వారిని కూడా భయంలో తీసుకొస్తా ఉంటారు. అటువంటి కొంతమంది కూడా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి భయపడితే, నువ్వు దేవునికి భయపడే దానివిగా, నువ్వు దేవునికి భయపడేవాడుగా నీవు ఉన్నట్టయితే ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు, నువ్వు దేనికి భీతి చెందవు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నా కుడి పక్క నా ఎడమ పక్క 1000 మంది కూడినా, నా కుడి పక్క 10,000 మంది కూడినా నేను ధైర్యాన్ని విడువను అంటాడు. కారణం ఏమిటనగా తన జీవితంలో ఒక నిశ్చయత కలిగి ఉంటున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉంటున్నాడు. నిజముగా మన జీవితంలో దేవుడే మన కాపరిగా ఉండగా, లేదా దేవుడే మన ఆదరించేవాడుగా ఉండగా, దేవుడే మనల్ని కాపాడుతూ నడిపించేవాడుగా ఉండగా ఈ లోకములో నువ్వు దేనికి భయపడేవాడుగా ఉంటున్నావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారంలో నడిచిన నేను ఏ అపాయానికి భయపడను అంటాడు. గమనించండి, ఆ గాఢాంధకారంలో ఆయన సంచరిస్తూ లేదా ప్రయాణంలో ఆ యాత్రలో ఉన్నప్పటికీ కూడా ఆయన భయం లేని వాడుగా ముందుకు సాగుతున్నాడు.
భయం ఉండొద్దా అంటే ఉండొద్దని కాదు, ఉండాలా భయం. కానీ ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే దైవ భయము ఉన్నవాడు, దేవుని భీతిని కలిగిన వాడు ఈ లోకంలో దేనికి భయపడకుండా తన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఉంటాడు. నీ జీవితంలో మనుషులకు భయపడి పారిపోతూ ఉంటారు. మీకు అందరికి పరిచయమైన కథే గొలియాతు, ఆ యొక్క సూర్యుడు మరి వచ్చి పారిపోతూ ఉంటున్నారు. వారు యుద్ధశీలుగా ఉంటున్నారు. యుద్ధవీరులుగా ఉన్నటువంటి వారు పారిపోయినప్పుడు బాలుడుగా ఉన్నటువంటి దావీదు ఆయన భయపడకుండా ఆయన ఎదురు నిలబడి ఉంటున్నారు. కారణం ఏంటనగా ఆ దావీదు మాట్లాడతాడు, నేను యెహోవా నామమున మీదకి యుద్ధానికి వస్తూ ఉంటున్నాను. అందరం చూసి అందరు మారిపోతే దావీదు అంటున్నాడు, వీడు ఎంత రోజులు అంటాడా, వాళ్ళేమో అందరూ అంటారు కదా, ఎంత ఎత్తు ఎంత రావడం ఎంత బలంగా ఉన్నారో వాళ్ళు అర్థంగా ఇస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, వీడు అవును దేవుడికి భయపడే వ్యక్తి, భయపడే వ్యక్తి ఏ సంవత్సరైనా అది చిన్నగా చూస్తారు. ఎందుకనగా దాన్ని చేసి ఒక శక్తి అంటాడు, లేదంటే బలపరిచేత బలాధిపతి ఆయన రేపు ఉన్నాడు కనుక ఆ గొలియాతును కూడా నేను జయించాను అని ఒక ధైర్యం ఆయన కలిగింది. ఆయన సమయంలో దేవునికి భయపడేవాడు, దేవుని తల్లికి భయపడేవాడు, దైవీకలేవాడు. ఈ లోకంలో మరి విగ్రహాలకు భయపడలేదు, లేదా దయ్యాలకు భయపడలేదు, లేకపోతే వేరే మరి మనం ఇచ్చినాకు పట్టుకునే మాట గురికి భయపడలేదు. కొంతమంది దయ్యాలకు భయం, కొంతమంది విగ్రహాలకు భయం. ఒకసారి ఒక అమ్మగారు ఒక పుణ్యక్షేత్రం వెళ్ళడం, అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయంట, దేవుళ్ళని పిలువబడే బొమ్మలు ఉన్నాయంట. అన్నిటికీ ఆమె కొన్ని అంటే పావులు 10 రూపాయలు వేసుకుంటూ పోయిందండి. ఆఖరికి ఆ కొన్ని ఇస్తారు కదట, అయ్యా దేవుళ్ళకి వేసావు మరి దానికి ఎందుకు వేసావు అంటే ఆయన అన్నదట, ఒకవేళ ఏదో నా పాప నా కర్మ కొద్ది నేను దేవుడి దగ్గర నా పర్వతం పోకుండా పోయి రాండగలిగారా, ముందు వాడికి పైకి వేస్తామని అన్నారా, మంచి చూసుకుంటారు అన్నాడు. అంటే ఈ లోకంలో అన్నిటినీ పూజ చేసేవారు, అన్నిటినీ విమర్శించేవారు, అన్నిటినీ మోక్షేవారు, అన్ని సమానమని చేసేవారు కూడా ఉంటే విలువ ఇవ్వాలి. అనగా నీ జీవితంలో నా జీవితంలో కేవలం మనం దేవునికి భయపడే వారంగా జీవించాలి అనే సత్యాన్ని ఈ భాగంలో మనం గమనిస్తూ వచ్చినాం. ఒక వ్యక్తి ఒక రాజు ఇస్తున్నాడు బైబిల్లో, మొదటి సమయంలో 15వ అధ్యాయము దయచేసి 24 వచ్చిన చూడండి. మొదటి సమయాలు 15వ అధ్యాయము 24 వచ్చిన. పౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. గమనించండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు సౌరాజు, ఆయన ఎవరి భయపడ్డాడట, జనులకు జడిశాడట, ఎవరికి మనుషులకు భయపడ్డాడట. దేవునికి భయపడితే ఒకవేళ ఆ సమయంలో మనుషులకు భయపడేవాడు కాదు ఆయన. కానీ అక్కడ దేవుని మాటను మర్చిపోయి మనుషులకు భయపడి దేవుని మాట కాకుండా ఆ దేవుని మాటను మీరి తప్పు చేశారట. దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో మనందరి బ్రతుకుల్లో ఒకవేళ మనుషులకు భయపడే వారమైతే మనం దేవుని మాట ప్రకారంగా మనము చెప్పిన వ్యక్తి ఆయన తన జీవితంలో ఎన్ని శోధనలు లేదా ఒక భయంకరమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా భయపడుతూ ఉంటున్నా, ఏమి చూస్తూ ఉంటున్నా, ఏ మాటలు నెరవేరుస్తూ ఉంటున్నా. ఒకవేళ దేవుని మాటలు చేసేవాడు, దేవుని మాట వినేవాడు, వాటి ప్రకారం చేసేవాడు, ఎంతో ధైర్యం వచ్చేవాడు. అది ఏదైనా నిలిచి ఉంటుంది. ఎన్ని శోధనైనా, ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆ ఇల్లు నిలబడే ఉంటే వాడు చూస్తా. నీ జీవితం కూడా ప్రభు ఆటల్లో నిలబడిందిగా నేను ఆయన జీవితంగా ఉండాలని అనిపిస్తే తీసుకుంటాం. కొంతమంది ఆ మాటకు తలకాయ ఊపారు కానీ ఆ మాట ప్రకారంగా, కొంతమంది విన్నట్టుగా ఉంటుంది కానీ ఆ పని వాళ్ళు చేసి పెడతా ఉంటారు. మన బతుకుల్లో మన జీవితాల్లో మన జీవితం ఏ విధంగా ఉంటుంది. కొంతమంది దేవుడికి భయపడుతూ ఉంటారు, కానీ నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడే వారుగా ఉంటున్నావా? దేవునికి భయపడే వారుగా ఉంటున్నావా? నువ్వు దేవునికి భయపడే వారుగా ఉన్నట్టయితే నీ జీవితంలో ఎన్నో దీవులను చూస్తావు. ఇంకో మాట చూద్దాం దయచేసి. లూకాసు వార్త 21వ అధ్యాయం 25 నుంచి మాట చూడండి. 2 మాటలు. లూకాసు వార్త 21వ అధ్యాయము 25 నుండి.
గమనించండి కదా, లోకంలో జరుగుతున్న సంఘటనలకు మనము భయపడుతున్న వాక్యం చెప్తుంది. అనగా లోకంలో ఉన్నటువంటి సమస్యలు, రాజ్యాలు, కూర్చున్నటువంటి స్థలం వేదనలు మనం చూసినప్పుడు భయపడుతున్న వాక్యం చూస్తాం. మనుషులు ఈ లోకంలో జీవించే మానవులు అవన్నీ చూసినప్పుడు ధైర్యం కూలిపోతారు. వాటిలో ధైర్యం కూడా పోగొట్టుకుంటారు. మనం భయం కలిగి వారు పడిపోయే జీవితంలో ఉంటున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు, మన చుట్టుపక్కల మనుషులు పడిపోతున్నప్పుడు, వారు భయంతో వణుకుతున్నప్పుడు క్రైస్తవంలో మనం ఏం చేయాలనగా ధైర్యం తెచ్చుకొని మనము మన తలలు ఎత్తుకోవాలి. మన విడుదల సమీపముగా ఉందని వాక్యాలు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకానికి మనము నమ్మిన ప్రభువు యేసుక్రీస్తు వారు త్వరగా రానంటూ ఉన్నారు. ఈ లోకంలో నుండి మనం తీసుకోవడానికి ఆయన ఉన్న స్థలంలో మనం ఉండటం నిమిత్తమై మన కొనిపోవటానికి రానంటూ ఉన్నారు. ఆయన మాట మీద వణికేవారు, ఆయన మాటకు లోబడేవారు ఆయనతో పాటు ఆయన వాక్యంలో ఉంటారు. అయితే విగ్రహాలకు భయపడాల్సిన పని లేదు, మనుషులకు భయపడాల్సిన పని లేదు. మూడవదిగా జీవించబద్ధమై ఉంటున్నాం. మన జీవిత యాత్రలో ఆ దైవ భయం మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆ భయమే నీకు లేకపోతే, ఒకవేళ ఆ భయమే నువ్వు కలిగి ఉండనట్టయితే నీ జీవితంలో ఒకనొక రోజు భయపడాల్సిన రోజు రాబోతూ ఉంది. దేవుడు మర్చి వాళ్ళారా మీరు దీన్ని యోచించుకోండి. ఒక రోజు వస్తుంది, నేను మిమ్మల్ని చీల్చి వేస్తాను, తప్పించేవారు ఎవరు అప్పగించినట్టుగా దేవుని పిలుస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో ప్రభుని ఆహ్వానిస్తుంటున్నాడు. ఆయన మాట నువ్వు వింటావా? ఆయన నువ్వు భయపడతావా? ఆయనకు నువ్వు భయపడితే నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో నువ్వు క్షేమాన్ని చూస్తావు, ఒక శాంతిని, సమాధానం చూస్తావు. ఒకవేళ ఆ జీవితం నీకు లేనట్టయితే ఈ సమయంలో ప్రభువా నీ భయాన్ని నాకు కలుగచేయి. దైవ భయము మనకి ఎందుకు అవసరం? దైవ భీతి మనకు ఎందుకు అవసరం అనగా మన జీవితంలో పాపము చేయకుండా ఉండినట్లు మనకు దైవ భయం అవసరం, దైవ భీతి అవసరం. కొంతమంది తప్పు చేసి కూడా దేవుని మూలంలో పుట్టిన వాళ్ళని బీజము నిలిచిన వాళ్ళ వాక్యంలో చూస్తాం. దైవ సహవాసం, దేవుని ప్రేమ, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మన జీవితంలో మనం పాపములోనికి పడకుండా, పాపములో మనం పాలు పొందకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మన జీవితాల్లో దైవ భయము ఎంతైనా అవసరమని సమయంలో నేను జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. రెండవగా చూస్తే దైవ భయం ఎందుకు అవసరం అనగా దేవుని ఆరాధించుటకు దైవ భయం అవసరం. నీ అందు భయభక్తులు కలిగి నీ మందిరము దిక్కు చూసి నేను నీకు నమస్కారము చేస్తానని కీర్తనకారుడు అంటాడు. అనగా దైవ ఆరాధన, దేవుని ఆరాధించడం కూడా దైవ భయం మనకు అవసరం. మూడవగా చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి దైవ భీతి మనకు అవసరం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మనకు కావాలి. ఆ పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడని కూడా మనం ఎప్పుడు పత్రికలో మనం చూస్తాం. ఈ యొక్క పరిశుద్ధత సంపూర్తి చేయడం అనేది ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో ముగిసిపోయేది కాదు. కానీ ఈ లోకంలో మనం జీవించే ఆఖరు దినము వరకు దైవ భీతి కలిగి మనం పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మ కలిగిన కల్మషమును మనం ఏం చేయాలి? మనమే పవిత్రులుగా చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రభువా నా జీవితంలో, మా జీవితంలో నాయన మీ భయాన్ని కలిగి మీ పరిశుద్ధతలో ముందుకు సాగే జీవితాలు మాకు దయచేయమని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని సహాయాన్ని కోరాలి, దేవుని కృపను మనం కోరాలి. మూడోదిగా చూసినప్పుడు నువ్వు పాపములో పడే అవకాశం కూడా నీకు ఉంది కనుక ఒక విశ్వాసిగా మనం జీవించేటప్పుడు, ఒక విశ్వాసిగా ఈ లోపల మనం ముందుకు సాగే పొందుతాడు అని చూసినట్టయితే కీర్తన గ్రంథము 147 దయచేసి 11వ వచనాన్ని ఎవరైనా చదవండి. కీర్తన 147 11. గమనించండి, తన కృప కొరకు కనిపెట్టేవాడు ఎంత తన ఆనందం ఉండదు. నీ జీవితంలో చాలా మంది అనుకుంటారు దేవునికి ఒక పెద్ద ఇల్లు ఉంటే సంతోషం ఉంటుంది అనుకుంటారు, లేకపోతే మన జీవితంలో గొప్ప ఆస్తి ఉంటే దేవుడు సంతోషిస్తాడనుకుంటారు. కానీ నీ జీవితంలో నువ్వెంతగా దేవుడు భయం భక్తి కలిగి జీవిస్తూ ఉంటావో నీ జీవితంలో, నీ యొక్క బ్రతుకులో దేవుడు అంతగా ఆనందించేవాడే ఉంటున్నాడు. నిజముగా నీ జీవితంలో దేవుని ఆనందపరచాలనుకుంటున్నావా? వారు క్రైస్తవులే కాదు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం మనకు ఉండదు. కనుక నీ జీవితంలో ఆ భయము బయటికి కనబడకపోవచ్చు, కానీ
నువ్వు ఒక క్రైస్తవునిగా జీవించడానికి ఆ భయం నిన్ను ప్రేరేపిస్తుంది. నీ జీవితంలో అది నిన్ను దేవుని మహిమార్థమై జీవించే జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా అది నిన్ను నడిపిస్తుంది. ఆ దైవభీతి మనం కలిగి ఉందాం. ఆ దైవభీతి మనకు ఎంతైనా అవసరం. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, 8 అధ్యాయము, దయచేసి 12-13 వచనాలు చూసి నేను ముగిస్తాను. యెషయా పరిశుద్ధులనుకొనిడి, మీరు భయపడవలసిన ఆయన కోసమే దిగులు పడవలేదు. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండవని చూస్తూ ఉంటున్నాం. మనందరి జీవితంలో కూడా నీడన పడుకుందట. ఆ పొద నీడన పడుకున్న తర్వాత ఆ నిద్రలో ఉన్నప్పుడు దాని వెనకాల పెద్ద చప్పుడు వస్తున్నాడు, దౌత్మని. వెంటనే అది భయపడి అనుకుందంట, భూమి ఉల్టా, భూమి పడిపోతుంది అనుకుందట. ఆ భయముతో అది పరిగెత్తడం మొదలు పెట్టిందంట. ఆ యొక్క కుందేలు పరిగెత్తుతూ తనకు కలిసిన ప్రతి జంతువు కూడా చెప్తా ఉందంట, భూమి తలకిందులుగా అయిపోతుంది. ఆ మాట విన్నటువంటి ప్రతి జంతువు కూడా పరిగెత్తుతున్నాయండి. ఎక్కడి దాకా పరిగెత్తుతాయండి? అవి ఎక్కడి దాకా పరిగెత్తుతాయి? అలుపు సొలుపు దాకా పరిగెత్తు, తర్వాత అక్కడ ఆగిపోతుంది కదా. అవును, ఈ లోకంలో కూడా నీ విగ్రహాలకు భయపడి, లేదా ఇంకా దేనికో భయపడి నువ్వెంతకాలం నీ జీవితంలో ముందుకు పరిగెత్తుతావు? దేవునికి భయపడడం నేర్చుకోండి, మీరున్న స్థలంలో దేవుని మీద నిలబెడతాడు. దేవునికి భయపడడం మీరు నేర్చుకోండి, మీరున్న స్థలంలో దేవుని మీద వాడుకుంటాడు. దేవునికి భయపడడం మీరు నేర్చుకోండి, మీరున్న స్థలంలో దేవుడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడడం నేర్చుకోండి, మీరున్న స్థలంలో మీరు దేవుని కృప ద్వారా క్షేమంగా ఉంటారు. అటు దైవభీతి, అటు దేవునికి భయపడే జీవితం, దేవుని మాట వినే బ్రతుకులు నాకు మనందరికి దేవుడు దయచేయను కోరుతూ నా మాట ముగిస్తున్నాను. ఇటు అనుభవం దేవుడు మనకు దయచేయను గాక. వచ్చిన ఆ పురుషులు దయచేసి ఇక్కడ గ్రామాన్ని ప్రభుత్వం నేను మనవి చేస్తున్నాను. వెనకాల ఉన్న పురుషులందరూ కూడా దయచేసి ఇక్కడ పక్క స్థలం ఉన్నది, ఇక్కడ వచ్చి కూర్చోవాలని నేను ప్రభుత్వం మనవి చేసుకుంటున్నాను. స్త్రీలు దయచేసి మీకు స్థలం ముందులో ఉన్నది, మీరు ముందులో వచ్చి కూర్చోండి. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతున్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు
చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా దేవుడి పరిచయ వాక్య వినేదానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవ భీతిని గురించి మనం చక్కటి వాక్యం విన్నాం. అంతేకాకుండా పాస్టర్ గారు కూడా హెచ్చరించారు, దైవ భీతిని గురించి విన్నాం కానీ ఇక్కడ భయమే లేదని చెప్పి అన్నారు. ప్రత్యేకంగా చూస్తే నేను ఆయా స్థలాల్లో తిరుగుతూ ఉంటాను. కొన్ని పర్యాయాలు, కొన్ని నేను సేవలో రాకముందు కొన్ని దేవాలయాలు, గురుద్వారాలు, మస్జిద్లో కూడా వెళ్ళారు. కానీ ఇలాంటి సభలలో ఎక్కువ పొగరు ఎక్కడ జరుగుతుందంటే, ఇలాంటి సభలలో క్రైస్తవ సభలలో ఎక్కువ పొగరు జరుగుతుంటుంది. బయట ఏ సభలలో కూడా మధ్యలో నీళ్ళు తెచ్చిచ్చేది నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఏ సభలలో మధ్య నీళ్ళు తెచ్చిచ్చేది చూడలేదు. కానీ అదే క్రైస్తవులు కొంతమంది పాత జీవితం చూసినా, లేకపోతే కొంతమంది ఉన్న జీవితాల్లో కూడా 3 గంటలు థియేటర్లో పోతారు. కనీసం 1:20 నిమిషాలు ఎంత దప్పికైనా ఎంతైనా కూడా బయటికి కూడా లేచి పొరపాటున ఒక లోపలికి బయట తిరిగితే వాడు కొడతాడు. వెనకాల ఉన్నాడు ఏం చేస్తాడు, వాడు తిడతాడు. ఆ గేట్ కీపర్ మళ్ళీ లోపలికి రానియాడు, ఎందుకంటే అందరికీ డిస్టర్బ్ అయిందని చెప్పి. కానీ క్రైస్తవ సభలకు వచ్చేసరికి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీళ్ళు అందించడము, లేకుంటే ఎవరిలో పిలిచడము, లేకుంటే పిల్లలు తొందర చేయడము, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం చేస్తుంటారు. అది దానికి ఏమి ఇతరులు మన సభలు చూసినప్పుడు, మన పద్ధతి, మన అలవాట్లు చూసినప్పుడు నిజంగా మీ సక్రియలు చూసి ఏం చేయాలి, మనుషులు పరలోకం ఉన్న తండ్రిని మహిమపరచాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం కూర్చున్నది ఎవరి సన్నిధానండి? ఎవరి సన్నిధిలో కూర్చున్నాము? దేవుని సన్నిధిలో కూర్చున్నాము. రెండవదిగా మన దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు మన దేవుడు. కాబట్టి మన దేవుడు మన మధ్యలో ఉన్నాడని తెలిసి కూడా మనం ఇలాగ ప్రవర్తించినట్టయితే మన దేవుని పట్ల మనకెంత గౌరవము, దాంట్లో మన దేవుని పట్ల మనకెంత ఆసక్తి, ప్రేమ ఉన్నదో మనకు తెలిసిపోతుంది. యెహోవా మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను దేవుడు అర్థం చెప్తుంటుంది. ఆ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేస్తున్నాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవచ్చు చెప్తుంది. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలండి. సరే, ఈరోజు మన ధ్యానంలోపై యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుండి మనము 14వ వచనం వరకు 15. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరంలో శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిదుము అనబడిన తోమయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనీయులను, జెబెదయి కుమారులను ఆయన శిష్యులను మరిద్దరును కూడి ఉండి, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చదమని వారు వెళ్లి దోణి ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వలవేడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు ఆల్లాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళు లాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సూమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దాని ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తగిన శిష్యుడు చేపలు గల వల లాగుతూ ఆ చిన్న దూరంలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిపుణులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడెను. యేసు, మీరు ఇప్పుడు పడిన చేపల్లో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలలో దరికి లాగెను. ఆ
అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల మిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యులలో ఎవడును ఆయన అడగ తెగిపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులను లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. దేవుడు తన వాక్యమును దీవించుగాక. తనలు వంచుకున్నట్టయితే మనం ప్రార్థించుకుందాం. మా కృపా సత్య సంపూర్ణటి ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాదముల వద్ద చేరి ఈ యొక్క మీ బిడ్డలు మీ రక్తం ద్వారా విమోచింపబడిన మీ యొక్క ప్రియుల మధ్య ప్రభువా ఇలాంటి చక్కటి సహవాసము మాకును అనుగ్రహించినందుకు వందనం చెల్లించుకుంటున్నాం. సమయంలో మీ వాక్యం నుండి మేము ధ్యానించుండగా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి కానీ మాకు కావలసినటువంటి ఆత్మీయ సత్యములు నేర్పించమని ప్రార్థించుకుంటున్నాం. ఆత్మదేవా, మీరు మా మధ్యలో మీరు సంచరించకపోయినట్టయితే మా యొక్క కార్యమంతా కూడా వ్యర్థమే. మీ బిడ్డలు మీ ఆత్మతో నింపి మీ యొక్క కాపుదలలో వాళ్ళు నడిపించి ముందుకు సాగునట్టు వారికి సహాయం దయచేయమని బోధించిన మీ దాసుని మీ శిలతో మరుగుపరుచుకున్నామని ప్రవీణ యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారు చరిత్రను మార్చిన వ్యక్తిని రాత్రిలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన 40 దినములు ఈ లోకంలో మరలా జీవించాడు. ఆ 40 రోజులు జీవించిన తర్వాత ఒలీవ కొండ దగ్గర నుంచి మరలా పైకి ఆయన ఎత్తబడ్డాడు. ఎలాగైతే క్రీస్తు ఎత్తబడ్డాడో అదే క్రీస్తు మరలా తిరిగి రానయ్యున్నాడనే విషయాన్ని గురించి మనము వాక్య భాగంలో చదువుతాం. యేసు క్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉన్నది. ఒక 10 సంవత్సరాల క్రితం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధిలో ఏమీ లేదు, అది ఖాళీ స్థలం. యేసు క్రీస్తు వారు ఎక్కడి నుంచి అయితే పైకి ఎత్తబడ్డారో ఆ స్థలంలో ఒక చిన్న దేవాలయం కట్టారు. ఆ స్థలం కూడా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎక్కడికి రానై ఉన్నాడో మరలా ఆ స్థలం కూడా ఒలీవ కొండలే. యేసుక్రీస్తు వారు దానిపైన పాదము మోపినప్పుడు కొండ ఏమైపోతున్నది, చీలి పోతుందని చెప్పి మనము వాక్యాలు చదువుతాం. ఈ క్రీస్తు వారు 40 దినములు ఆయన చనిపోయి తిరిగి పునరుత్థానం లేచిన తర్వాత ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ఆయా మంది వ్యక్తులకు అనేక పర్యాయములు కనిపించాడు. ఆయన ఇక్కడ ఈ వాక్య భాగంలో శిష్యులకు 3వ మారు కనిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. సరే, ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే మొదటి వచ్చిన చదవండి దయచేసి. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, ఎదురుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఇక్కడ ఎంతమంది అయినండి శిష్యులు? ఎంతమంది అయిపోయారు? 7 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది అండి? 7 మంది శిష్యులు ఉన్నారు. 7 మంది శిష్యులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ 7 మంది శిష్యులు ఇక్కడ ఒక సహవాసంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయారు. బహుశా క్రీస్తు వారు లేరని నిరాశతో కొంతమంది కొంత సమయంలో ఉన్నారు. అరే, మన ప్రభువు మన గురువు మనం పోగొట్టుకున్నామని నిరాశలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారికి ఎంత బోధించినప్పటికీ కూడా వారు ఆ బోధన గ్రహించలేకపోయారు. ఎప్పుడు నిరాశతోటే ఉన్నారు. వీరందరూ 7 కూడా కూర్చొని ఉన్నారు. కానీ వీరు ఏం చేయవలసిందంటే వీళ్ళు గలిలయ తీరంలో కూర్చొని ఉండడం కాదు, తిబెరియా ఆ యొక్క సముద్రం పక్కన ఉండవలసిన స్థలం కాదు. వీరు ఉండవలసిన స్థలం ఎక్కడంటే ప్రజల మధ్య గ్రామాలకు వెళ్ళి వారి మధ్య సువార్త ప్రకటించే స్థలం అండి. ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి వీరు మరలా వారి పాత జీవితాలకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం.
వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దయచేసి 2వ వచనం చదవండి. 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా ఇక్కడ ఎవరండి ప్రారంభించింది ఇది? సీమోను పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తాను అంటున్నాడు. కానీ సీమోను పేతురు మర్చిపోయాడు. మీరు నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా నేను చేస్తానని చెప్పాడు. క్రీస్తుతో ఉన్నాడు, క్రీస్తుతో సహవాసం చేశాడు, 3.5 సంవత్సరాల అద్భుతాలు చూశాడు, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చూశాడు. అంతేకాకుండా క్రీస్తుకు ఆవేశంగా ఎంతో పనిచేశాడు. శిష్యుల్లో ప్రధాన శిష్యుడుగా ఎంచబడ్డాడు. ఆ శిష్యుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను చేపలు పట్టడానికి పోతానంటున్నాడు. అంటే నా పాత వృత్తికి నేను వెళ్తాను అంటున్నాడు. ప్రియులారా, అనేక పర్యాలు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు తిరిగి లోకంలోకి వెళ్ళిపోవడము లేక దిగజారడం అనేది అది ఏం పెద్ద ఆశ్చర్యకరమైన విషయము కాదు. మనం వింటాం ఫలాల్ని దైవసేవకుడు ఫలాల్ని పాపంలో పడిపోయాడని వింటాం. ఫలాల్ని దైవసేవకుడిట ఆయన ఈ తప్పిదంలో చిక్కుకున్నాడని వింటాం. ఫలాల్ని వ్యక్తి ఫలాల్ని తప్పులు చేస్తున్నాడంటాం. అది ఏమి ఆశ్చర్యము పడనవసరం లేదండి. ఎందుకంటే సైతానుడు గర్జించి సింహం వలె ఎవరిని మృంగాలని వాడు అటు ఇటు తిరుగుతున్న దినాల్లో ఉంటున్నాడు. సైతానుడికి క్రైస్తవులతోటే పని కానీ క్రైస్తవేతరతో పని లేదని స్పర్జన్ గారు ఒక రోజు ఈ విధంగా ఊహించుతూ ఈ విధంగా రాశాడు. ఓసారి ఆయన గారు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడట. మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక చర్చి కనిపించిందట. ఆ చర్చి కనిపిస్తే ఆ చర్చి దగ్గరికి పోయాడట. పోతే చర్చి బయట ఎవరు కూర్చొని ఉన్నారంటే సైతానుడు బాగా విశ్రమిస్తూ ఉన్నాడట. ఆ అలసట తీర్చుకుంటూ కూర్చొని ఉన్నాడు. అయితే స్పర్జన్ గారికి ఆశ్చర్యం వేసిందంట. ఏంటబ్బా సైతానుడు ఏంది, వాడు ఎప్పుడు అటు ఇటు తిరిగేటోడు, వాడు ఇంత బిజీగా ఉండేవాడు, వాడేంటి ఈ రోజు ఊరికనే కూర్చొని ఉన్నాడే, అది గుడి ఎదురుగా కూర్చొని ఉన్నాడే అని క్రైస్తవ దేవాలయం ఎదురుగా ఏదో కూర్చున్నాడని సైతాను వెళ్ళి పలకరించాడంట స్పర్జన్. ఏం సైతాను అంటే ఏంటయ్య గారు అన్నాడు. ఏంటి ఈరోజు నువ్వు ఖాళీగా కనిపిస్తుంటున్నావు, నీకేం పని లేదా, ఈ రోజు నువ్వు విశ్రమిస్తున్నావు అంటే అన్నట. ఏం పని లేదు స్పర్జన్ గారు, ఈ గుళ్ళో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి నాకేం పని లేదు అన్నాడట. ప్రియులారా, అనేక పర్యాయాలు మన క్రైస్తవ సంఘాలలో కూడా దేవాలయాలను ఉన్నాయి కానీ చర్చిలను పెట్టుకుంటాము, ప్రార్థనా మందిరాలను పెట్టుకుంటాం. కానీ అనేక పర్యాలు మన జీవితాలు అక్కడ ఉన్నప్పుడు మట్టుకే ఏదో ప్రభు అంటాము, కానీ అక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన జీవితాల్లో ఆ యొక్క మార్పు అనేది లేదండి. పేతురు క్రీస్తున్నంత వరకు ఆయన సహవాసంలో ఉన్నంత వరకు ఆయన ఎంతగానో దేవుని కొరకు ముందుకు సాగిన వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటున్నాము ఆయన్నే ప్రప్రథమంగా నేను చేపలు పట్టే జరిగిపోతానంటున్నాడు. పేతురు ఏం వృత్తి చేసేదండి? చేపలు పట్టే పని చేసేది. నా పాత చేపలు పడిపోతానని చెప్పేశాడు. ఆయన పాత జీవితాన్ని వెళ్ళాడు. ఆయన పోవడం ఆయన ఏమన్నాడు, మీరందరూ నాతో రమ్మని చెప్పలేదు, ఒకటే మాట నేనైతే వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే మిగతా శిష్యులు ఏమన్నా దయచేసి మేమును నీతో కూడా వచ్చినామని, నేను వెళ్తున్నాను అన్నాడు. మేమును నీతో కూడా వచ్చినాను. ఒకటి గమనించండి, మన సంఘాలలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ మనం వెళ్ళి స్వార్థ ప్రకటిద్దాము అంటే వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. వెళ్ళి కరపతి దగ్గర వచ్చుతామంటే వచ్చేవాళ్ళు కొంతమంది ఇలాంటి చిన్న పిల్లలు ఎవరు వచ్చినా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఎవరు కూడా ఊరుకో, ఆ పాస్టర్ కంటే 4 పైసలు వస్తాయి, అదైనా ఆయనకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఆయన పని ఆయన చేస్తారు, నీకేం పట్టిందిరా కూర్చొని ఇంట్లో చదువుకోరా అనే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. అది వాళ్ళ పని మన పని కాదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలాంటి స్వార్థ చేస్తాము, దేవుడి పని చేస్తామని మనం వెళ్ళినప్పుడు వచ్చేవారు చాలా తక్కువ మంది. అదే చర్చిలో గొడవ అయిందంట, లేదంటే చర్చిలో పాస్టర్ ఏమో చేసిందంట, ఇలా చర్చిలో ఏమో తొందరలు ఉన్నాయంట, పోయి చూద్దాంపా అంటే ఏం చేస్తారంటే పని కట్టుకొని లివ్వేసి ఆ రోజు చర్చికి తప్పక వస్తారు. మీకు తెలుసా సిఎస్ఐ చర్చిలో కానీ చర్చెస్లలో ఏ సంఘానికి ఎప్పుడు రానోడు క్రిస్మస్కి వస్తాడట, న్యూ ఇయర్కి వస్తాడు, ఈస్టర్కి వస్తాడు, ఇంకొక రోజు కూడా వస్తాడు. ఏ రోజు అంటే ఎలక్షన్ల రోజు వస్తాడట. వాడు ఏ రోజు వస్తాడో వాడు తప్పక ఎలక్షన్ల రోజు వస్తాడు. వాడు క్రిస్మస్ కు ఈస్టర్ కు వచ్చి వెనకాల కూర్చుంటే వాళ్ళు, వెనకాల తలుపు కాడ వెనకాల నిలబడి అట ముఖం చూపించిపోయే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఎలక్షన్ వచ్చినప్పుడు ముందు వచ్చి కూర్చుంటారట, ముందర వచ్చి కూర్చుంటారట. ఎందుకంటే క్రైస్తవత్వం అనేది ఆ విధంగా దిగజారిపోయింది, ఆత్మహత్య అనేది ఆ విధంగా చల్లారిపోయింది.
మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. అయితే పేతురన్నా నేను చేపలు పట్టడానికి పోతానంటే మేము కూడా వస్తామని చెప్పారు. సరే వీరందరూ వెళ్ళారు. దయచేసి చదవడానికి ముందు వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వారు వెళ్ళి ఆ 7 మంది వెళ్ళారు. ఒకరిద్దరు కాదు, ఇక్కడ ఒక టీమ్ గా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి ఆ రాత్రి శ్రమ పడ్డారు కానీ వారు ఏమీ పట్టలేదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి మారిందండి. వాళ్ళు చేపలు పట్టే జాలరుగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పాత వృత్తి చేపలు మనుషులు పట్టే జాలరుగా ఉన్నారు కానీ చేపలు పట్టే జాలరుగా చేస్తారని దేవుడు చెప్పలేదండి. పాత జీవితాన్ని విడిచిపెట్టారు. పాత వృత్తిని విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారు మరలా వెళ్తూ ఉంటున్నారు. ఆ యొక్క తిబేరియా సముద్రంలో ఎన్నో పర్యాయములు వాళ్ళు చేపలు పట్టిన వారు ఇస్తున్నారు. తన జీవితం ఎన్నో సంవత్సరాలు తన జీవితంలో పేతురు రాత్రులు పగుళ్ళు ఆ సముద్రంలో చేపలు పెట్టడానికి పోయిన వాడు ఇస్తున్నాడు. ఆయన కొత్త ఏమి లేదు. ఎక్కడ చేపలు పడతాయో ఎక్కడ పడవో ఆయనకు తెలుసు. ఎక్కడ దొరుకుతాయో ఏ సమయంలో దొరుకుతాయో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వృత్తి అది. ఆ విధంగా ఆయన వృత్తిలోకి వెళ్ళిపోయారు. కానీ రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. వాళ్ళు ఏం చేశారండి? రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. కానీ వాళ్ళు ఎవరు పట్టగలిగారా? క్రీస్తు లేని జీవితము వ్యర్థమండి. నువ్వు క్రీస్తు చిత్తానుసారంగా జీవించకపోయినట్టయితే, ఒక క్రైస్తవుడిగా క్రీస్తులో నువ్వు జీవించకుండా ఉన్నట్టయితే ఈ లోకంలో నువ్వేమీ కూడా చేయలేవు. దయచేసి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం చూడండి. దయచేసి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నారు దేవుడు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవుడు తెలుసు. యోహాను తన జీవితాన్ని అనుభవించాడు. అనుభవపూర్వకంగా రాశాడు యోహాను. ఎందుకంటే యోహాను తెలుసు. బహుశా యోహాను ఈ రాష్ట్రంలో అనుకుంటున్నాడు, అయ్యో నాకు తెలుసు నేను పేతురులో పోయినప్పుడు ఏమైంది, యేసుక్రీస్తు వారు లేకపోతే ఒక చేప కూడా దక్కలేక రాత్రంతా కష్టపడే ఒక చేప కూడా దక్కలేదు అనుకున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేవు. దేవుడికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. దేవుని ఆశ్రమం లేకుండా నువ్వేం చేయలేవు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు లేని శ్రమ అది వ్యర్థమే. దేవుడు లేని జీవితము అది వ్యర్థమే. క్రీస్తు లేని జీవితము అది శూన్యం. ప్రియులారా, మనం చూసినట్టయితే దయచేసి దేవుని గ్రంథంలో ప్రసంగి 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. దయచేసి ప్రసంగి 1:3. మళ్ళా చదవమ్మా. సూర్యుని క్రింద నడును పడుచుండు పాటు సూర్యుని క్రింద, ఇక్కడ జ్ఞానైన ప్రసంగం ఏమంటున్నాడంటే, సూర్యుని క్రింద నరుడు ఏం చేస్తున్నాడు? ఎన్నో పాటలు పడుతుంటున్నాడు, ఎంతో కష్టపడుతుంటున్నాడు, ఎంతో శ్రమ పడుతుంటున్నాడు. కానీ వానికి కలిగిన లాభం ఏమిటి అని చెప్పి అంటున్నాడు. దయచేసి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. దయచేసి అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి అవన్నీ వ్యర్థమైనవి గాను గాలికి ప్రయాస పడినట్టుగాను చాలండి. జీవితంలో ఎంత ప్రయాసపడ్డాం, సూర్యుని కింద ఎంత కష్టపడ్డాం, అందరిని చూస్తున్నా కష్టపడేది. కానీ ఇదంతా కూడా గాలికి ప్రయాస పడ్డట్టుగా ఉన్నది. నరునికి లాభకరమైనది ఏది కూడా కనబడినట్టుగా లేదు అంటున్నాడు. ప్రియులారా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. క్రీస్తు లేని జీవితం అనేది నీది శూన్యం. క్రీస్తు లేకుండా చిత్తానుసారంగా నువ్వు జీవించడం లేదా, నీ జీవితము అది విఫలమే. నీ జీవితంలో అపజయమే కానీ జయం అనేది లేదండి.
అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. ప్రసంగి 4:8. ఒంటరిగానున్న ఒకడు కలడు, వానికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఆయనను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందడు. అతను మరచండి ఏది అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది కూడా వ్యర్థమే, చింతకరమైనది అంటున్నాడు. ప్రియులారా, నాకు ఒక వ్యక్తి తెలుసు, భార్యాభర్తలు. భర్త రైల్వేలో ఆఫీసర్, భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్. ఇద్దరు కలిసి నెలకు దాదాపు 20,000 దాకా వస్తుంది జీతం. భార్యాభర్తలు కలిసి 20,000 జీతం. వారికి పిల్లలు లేరు, వారికి పిల్లలు లేరు. కానీ ఎప్పుడు కూడా గుడికి రమ్మంటే మాకు టైం ఉంది, గుడికి వస్తామని ఎప్పుడు కూడా వాళ్ళు, ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మగారు ఏమంటారు, డ్యూటీకి వెళ్ళాలండి, డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ అంట. ఎప్పుడు నాయగారు ఏమంటారు, డ్యూటీకి వెళ్ళాలి, వేరే పనులు ఉన్నాయని చెప్పి. అంతేకాకుండా ఆయన రైల్వేలో ఆఫీసరే కాకుండా బయట బిజినెస్ చేసేవాడు. ఎంత సంపాదించారు. ఒకరోజు అయిపోయింది, అయ్యగారు హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఏమైపోయిందంటే అయ్యగారు హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆ తర్వాత కొద్ది దినాలు అయిపోయిన తర్వాత అమ్మగారు కూడా హార్ట్ అటాక్ తో చనిపోయారు. వాళ్ళ ఆస్తికి వారసులు ఎవరంటే ఎవరు కూడా కనిపించలేదు. చివరికి ఎక్కడో ఉన్న వాళ్ళ తమ్ముని పిల్లలు వచ్చి ఆ ఆస్తిని ఇస్తారు. కానీ వారి జీవితాలలో చూసినట్టయితే వారు రోజుకు 2 సార్లే భోజనం చేసింది. వారు భోజనం కూడా మంచి తృప్తిగా చేసిన వాళ్ళు కాదు. ఏదో సుఖంగా జీవించిన వారు కూడా కాదు. వారి పరిస్థితులు వారు చూసినట్టు మంచిగా బట్టలకు డబ్బులు ఖర్చు పెట్టే, ఏ డబ్బులు కూడా ఖర్చు పెట్టే పిసినారిగా బ్రతికారు. చివరికి ఎంత మిగిలిచిపోయారంటే దాదాపు 15 లక్షల రూపాయలు మిగిలిచ్చి ఎవరికో అప్పగించి వెళ్ళిపోయారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళకే ఇదే. అదే అంటున్నాడు, ఒక నరుడు కలడు, వాడికి ఎవరు కూడా, అయినా కూడా వాడు దినమంతా ప్రయాసపడుతున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ప్రయాసం ఏంటి? యేసుక్రీస్తు లేని ప్రయాసము వ్యర్థమని చెప్తున్నారని. దయచేసి ప్రియులారా, మనం ఇది నేర్చుకోవాలి. యోహాను గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. యోహాను 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినట్టున్నాడు. అంటే దేవుడు పని చేద్దని చెప్పడం లేదు, అంటే ప్రాముఖ్యత చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడండి? ప్రాముఖ్యత. నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? అక్షయమైన వాటి కొరకు, నిత్యమైన వాటి కొరకు, నశించిపోని వాటి కొరకు, పరలోక విషయాల కొరకు, దేవుని విషయాల కొరకై నువ్వు ఎక్కువ ఏం చేయాలండి? నీ యొక్క ప్రాముఖ్యత వేయడం నేర్చుకోవాలండి. అంటే ఏమంటారు, గుడి అయితే అయింది కానీ ఈరోజు ఆఫీస్కి పోకపోతే అన్నం ఎవరు పెడతారు అంటారు. ఈరోజు గుడిలో మీటింగ్లు ఉన్నాయండి, పాస్టర్ గారు చెప్పి ఉండొచ్చు, బహుశా 3 రోజులు మీటింగ్లు ఉన్నాయి రండి అని ఉండొచ్చు. బహుశా కొంతమంది అంటారు గుళ్ళో పోయి కూర్చుంటే పొలం పని ఎవరు చేస్తారని కొంతమంది అనుకోవచ్చు. ఆ గుళ్ళో పోయి కూర్చుంటే బెల్లం ఉడకబెట్టేది ఎవరని కొంతమంది అనుకోవచ్చు. గుళ్ళో పోయి కూర్చుంటే ఆడ ఇల్లు కట్టించినాము మేస్త్రి పని చేసేది ఎవరని కొంతమంది అనుకోవచ్చు. గుడికి మీటింగ్లు పెట్టుకుంటే వారు పెట్టుకుంటారు, వచ్చేవారు వస్తారు పోతారు, కానీ మన పని మనకు తప్పదు కదా, మన పనికి మనము పోదామనే వారు ఉన్నారు. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందండి? క్షయమైన ఆహారం కొరకు నువ్వు కష్టపడద్దు, ఎక్కడ తాపత్రయపడద్దు. దానికి అక్షయమైన దాని కొరకు నువ్వేం చేయి? కష్టపడు, తాపత్రయపడు అని దేవుడు చెప్తుంటున్నాడు. వీళ్ళ మీరు ఇక్కడ దేవుడిని ప్రేమించి ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు అక్షయమైన దాని కొరకే మీరు కష్టపడుతున్నటువంటి వారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకల్ మనం చూసినట్టయితే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. దేవునికి దూరంగా ఉండి మనం ఏం కూడా
వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అంత గొప్ప చక్రవర్తి, గ్రీకు సామ్రాజ్యపు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ ద గ్రేట్ తన 30 ఏట రాకముందే ప్రపంచాన్ని అంతా ఆయన 26 సంవత్సరాలకే ప్రపంచమంతా ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. కానీ చివరిగా ఏదో రోగంతో ఆయన చనిపోయాడు. చనిపోయేటప్పుడు చెప్పాడు, ఇదిగో నా 2 చేతులు ఖాళీగా బయట పెట్టి తీసుకొని పొమ్మన్నాడు. ఎందుకంటే అలెగ్జాండర్ గ్రేట్ ప్రపంచాన్ని అంతా గెలిచాడు, కానీ ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆయనను ఊరేగిస్తూ ఆ విధంగా ఖాళీ చేతులతో తీసుకొని వెళ్ళారండి. ప్రియులారా, మీ జీవితం ఏంటి? మీరు దేని కొరకు కష్టపడుతుంటున్నారు? దేవునికి దూరంగా పరిగెత్తాలనుకుంటున్నారా? దేవుని సహవాసానికి దూరంగా పరిగెత్తాలనుకుంటున్నారా? దేవుని సంఘానికి దూరంగా పరిగెత్తాలనుకుంటున్నారా? దేవుని బిడ్డల నుంచి దూరంగా పరిగెత్తాలనుకుంటున్నారా? కానీ దేవుడు ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు గుడికి రావడం లేదంటే ఏమంటాడు, సార్ షిఫ్ట్ డ్యూటీ అంటాడు. ఏమంటాడు, బొంబాయిలో షిఫ్ట్ అంటారు, మార్నింగ్ షిఫ్ట్ అంటారు, ఉదయం షిఫ్ట్ అంటారు, రాత్రి 3 గంటల నుంచి 11 గంటల దాకా చేయాలంటారు, మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ ఉదయం 7 గంటల దాకా చేయాలని ఈ షిఫ్ట్లు చేస్తూనే వచ్చాడు. ఎప్పుడు అడిగినా ఏదో ఒక షిఫ్ట్ డ్యూటీ ఎందుకు చేస్తారు అది కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఓవర్ టైం చేస్తే ఏమొస్తుంది, 10 రూపాయలు వచ్చే జీతం గంటకు 15 రూపాయలు ఇస్తారు ఓవర్ టైం చేస్తే. ఏమిటంటే 10 రూపాయల బదులు 15 రూపాయలు దొరుకుతాయి. కాబట్టి ఓవర్ టైం క్రైస్తవులు ఎక్కువ అయింది. అక్టోబర్ నెల నుంచి ఓవర్ టైం చాలా చేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే డిసెంబర్ పంటకు పైసలు కావాలి కదా. అక్టోబర్ నవంబర్ నుంచి చేస్తారు. అనుకోకుండా ఖర్చులు 5,000 ఖర్చు పెడదాం అనుకుంటే క్రిస్మస్ కి ఏమవుతూ ఉంటుంది, 10,000 ఖర్చు అయిపోతుంది. కాబట్టి మీరు అప్పులో పడిపోతారు. కాబట్టి మళ్ళీ జనవరి నెలలో కూడా ఓవర్ టైం పనులు ప్రారంభం చేస్తారు. ఎందుకు చెప్తున్నారంటే మానవుడికి తృప్తి అనేది లేదు. ఒక వ్యక్తి చేస్తూ కనీసం ఒక 3-4 నెలలు గమనించారు. బ్రదర్, నువ్వు గనక దేవుని మందిరంకు రాకపోయినావంటే దేవుడు ఒకసారి దెబ్బ కొడతాడని చెప్పారు. అది చెప్పినా కదా, నెల తర్వాత ఆయన మరలా దేవుని మందిరానికి రాలేదు. ఒకరోజు నాకు ఒకరు లెటర్ పంపించారు, ప్రసంగం చేస్తే గుళ్ళో పలాని బ్రదర్ కొరకు ప్రార్థన చేయండి, ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడని చెప్పి. సరే, నేను వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్తే ఆయన 10 రోజులుగా హాస్పిటల్లో పడున్నాడు. ఎందుకంటే ఆయనకు అనుకోకుండా బ్యాక్ పెయిన్ వచ్చింది, వెనకాల వెనముక నొప్పి ప్రారంభమై హాస్పిటల్లో పడుకొని డాక్టర్ చెప్పిందట, కనీసం 1 నెల రోజులు రెస్ట్ తీసుకోకపోతే నీకు బాగా కాదు అన్నాడు. ఏమైందండి, మనం దేవుని కంటే తెలివిగల వాళ్ళం అనుకుంటాం కదండి. దేవుని కంటే తెలివిగలం అనుకుంటాం. అమ్మా, మనము 1 రూపాయ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ వసూలు చేస్తారు. కొంతమంది 5 రూపాయలకు వడ్డీ చేస్తారు. కానీ దేవునితో పెట్టుకుంటే అంతకంటే డబ్బులు వసూలు చేస్తారు. జాగ్రత్త. దేవునితో మనం పెట్టుకునే దానికి ఏం లాభం అయింది? 1 నెల రోజులు ఇంట్లో పడుకోవాలి. ఓవర్ టైం కాదు, ఇప్పుడు ఓవర్ టైం మాత్రమే కాదు, కానీ హాస్పిటల్కి పైసలు పోయినాయి. సంపాదించిన ఓవర్ టైం ఎక్కడ పోయిందండి? దవాఖాన కట్టాల్సి వచ్చింది, డాక్టర్ కట్టాల్సి వచ్చింది, పైసలని మిగిలాయా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇలా అనుకుంటాం, దేవుడికి వేరుగా ఉండి మరి ఇక్కడ పేతురు తన జీవితంలో అనుకుంటాడు, నేను వెళ్ళి చేపలు పడతాను, నేను వెళ్ళి నా పాత పెరిగిపోతాను, నాకు తెలుసు కదా, నాకు నైపుణ్యం ఉన్నది, నాకు తెలివి ఉన్నది, నాకు అనుభవం ఉన్నది, నేను వెళ్ళి పని చేస్తాను అనుకున్నాడు. కానీ దేవుడు చెప్తుంటున్నాడు, రాత్రంతా కష్టపడ్డారు, ఏమీ దొరకలేదని. ఏమి క్రీస్తు లేకుండా ఏ క్రియలో కూడా నీ జీవితం నిష్ఫలమే, నీ జీవితం నిష్ప్రయోజమైన జీవితమని మనం ఈ పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే 4వ వచనం దయచేసి. సూర్యోదయం అవుతుండగా యేసు దరిద్రం నిలిచెను. అయితే అక్కడ సూర్యోదయం అవుతుండగానే యేసు దరిద్రం వీళ్ళాడా. యేసు క్రీస్తు వారు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా అన్ని వేళల్లో అన్ని సమయంలో నిన్ను గమనిస్తుంటున్నాడు. అది జాగ్రత్త పెట్టుకోండి. అన్ని సమయాల్లో దేవుడు నిన్ను గమనిస్తుంటున్నాడు. దేవుడికి దూరంగా నువ్వు ఉండలేవు, నువ్వు దూరంగా ఉండలేవు. కొన్నిసార్లు అనుకుంటాము, సరే ఈ పని చేస్తే ఏమద్దులే అనుకుంటాం. జాగ్రత్త సుమి. కొంతమంది గర్విస్తారు, ఇదిగో నాకు అంత ఆస్తి. ఒక వ్యక్తి 1000 ఎకరాల భూమి ఉందంట. ఆయన ఒక దైవసేవకుడు నాలాంటి వాడు ఆయన చూసేదానికి పోయిందట. పోతే ఆయన తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆ గుళ్ళో మీటింగ్లు పెడుతుంటే ఆ గుళ్ళో మంచి ఆస్తిపరుడు, ఆయనలో విడిది గది ఉంది కాబట్టి సంఘస్థులు ఆయన ఇంట్లో పెట్టారు. ఈయన పాస్ వచ్చినటువంటి సువార్థికుడిని వాళ్ళు ఆయన ఇంట్లో
తీసుకున్న తర్వాత ఒకరోజు ఏం చెప్పాడట, అయ్యగారు మీరు వచ్చారు కదా, నేను నా పొలం కాడికి తీసుకుపోతాను మిమ్మల్ని అన్నారట. సరే అన్నారు. సరే అని పొలం కాడికి తీసుకెళ్ళిపోయాడట. తీసుకుపోయిన తర్వాత పొలం మధ్యలోకి తీసుకుపోయి ఒక ఎత్తైన స్థలం నిలబెట్టి, మీరు చూడండి ఇటు సైడు ఉత్తర దిక్కున చూడమని చెప్పాడట. ఏం కనిపిస్తుందంటే, అదిగో ఆ కొండ కనిపిస్తుంది, ఆ కొండ వెనకాల కనిపిస్తుందంటే, నువ్వు ఎంతవరకు నీ కను దృష్టి చూడగలవు, అదంతా నాదే భూమి అన్నాడట. తర్వాత దక్షిణ దిక్కు చూడమన్నాడట. దక్షిణ దిక్కు చూస్తే ఆయన కళ్ళే చూసిన తర్వాత ఎంతవరకు కలుగుతుంది, ఫలాని ఆ చెట్ల వరకు కనిపిస్తుంది అన్నాడట. నువ్వు ఎంతవరకు చూడగలిగితే అంతవరకు ఆ భూమి కూడా నాదే అన్నాడట. ఆయన పశ్చిమ దిక్కును చూడమన్నాడట. ఎంతవరకు కనిపిస్తాడు, అదిగో ఊరు పొలిమరలు కనిపిస్తున్నాయి, అదిగో బిల్డింగ్లు కనిపిస్తాడు, అయితే అది కూడా అంతవరకు కూడా నా ఆస్తి అన్నాడు. ఇక తూర్పు దిక్కున చూడమన్నాడట. చూస్తే ఏంటంటే, అదిగో ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి, అక్కడ దాకా కనిపిస్తుంటే అంతవరకు కూడా నాదే భూమి అన్నాడు. ఇదంతా నాదే, నేను ఇంత ఆస్తి పరునని చెప్పాడట. పాస్టర్ గారు అక్కడ కొద్ది నిమిషం మౌనం ధరించి అన్నాడట, నువ్వు ఉత్తర దిక్కున చూపించావు, దక్షిణ దిక్కున చూపించావు, తూర్పున చూపించావు, పడమర చూపించావు. చూసి అడిగాడట, అదిగో పైకి చూడమన్నాడట. పైకి చూశాడట. ఎంతవరకు చూస్తున్నాడు, అదిగో ఆకాశం దాకా కనిపిస్తున్నాడు. అక్కడేమన్నా ఉందా నీకు అన్నాడట. అక్కడ నీకేమన్నా, అక్కడెంతుంది నీకు ఆస్తి అని అడిగిందట. దాని జవాబు చెప్పలేదు. దాని జవాబు పాస్టర్ గారట, నాకు ఉత్తరం దక్షిణంలో ఏం లేదు, తూర్పు పర్వంలో ఏం లేదు, కానీ పైన చూస్తున్నా కదా, ఆ పైన ఉన్నదంతా నాదే ఆస్తి అని చెప్పిండట. నీ కళ్ళ కనిపించే పైన ఆస్తి అంతా కూడా అది నాదే అని చెప్పాడట. దేవునికి స్తోత్రం ఉండాలి. ప్రియులారా, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేదు. క్రీస్తు లేని జీవితము నిష్ఫలం. అయినప్పటికీ కూడా ఆయన తన బిడ్డల్ని ఇంకా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన తన బిడ్డలు ఏం చేస్తున్నారో ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ నా బిడ్డలు ఇక్కడ ఏం చేస్తున్నారని దేవుడు వచ్చి చూసినట్టయితే, కొంతమంది నిద్రపోతుంటే ఏమంటారు, దేవుడు ఏమనుకుంటాడు, ఒరే నా స్థలంలోకి వచ్చి వీళ్ళు ఎన్ని నిద్రపోతున్నారే, నా స్థలంలోకి వచ్చి వీళ్ళు అటు పరిగెత్తున్నారు అనుకుంటాడు. ఇక్కడ శిష్యులు చూసి ఏమనుకున్నారు, నన్ను విడిచిపెట్టి వీళ్ళు వచ్చారు, వీళ్ళేమి కూడా సాధించలేదు, పట్టలేకపోయారని చెప్పారు. అప్పుడు శిష్యులు ఆయనను, అక్కడ ఏం రాసిందంటే చదవండి, శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు. అరే ఇదేంటండి, 3.5 సంవత్సరములు ఆయనతో విని, ఆయనతో ఉండి, ఆయనతో తిని, ఆయనతో త్రాగి, ఆయనతో లేచి ఆయనతో తిరిగిన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు. వీళ్ళారా, దేవునికి మనం ఎప్పుడు దూరంగా పోతామో ఆ సత్యం అనేది మనం ఏం చేస్తామండి, మర్చిపోతాం. సత్యం అనేది మర్చిపోతాం. ఆ దేవుడు అనేది మర్చిపోతాం. ఒక వ్యక్తి 2 వారాల క్రితం నా దగ్గరకు వచ్చాడు. వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు మీరు ఒకసారి ఘాట్ కొప్పర్ రావాలి అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. అక్కడ ఒక కుటుంబం ఉంది, ఆయన పోయి కలసాలి అన్నాడు. సరే కలసడానికి ఏం లేదు, కానీ కలిసే ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ క్రైస్తవ కుటుంబం ఉంది సార్, మీరు రావాలి ఒకసారి అన్నారు. సరే వాళ్ళు ఏదైనా గుడికి పోయేటట్టయితే వేరే గుడికి వాళ్ళు మనం ఎందుకు పోయి దర్శించాలి, వాళ్ళు మనకు వేరే ఒక వాక్యాకారంగా గుడికి పోయే వాళ్ళని మనం విడదీసే అవసరము లేదు. వాళ్ళ గుడికి వాళ్ళు వెళ్ళేటట్టు లేదండి. ఆ వ్యక్తి గుడికి పోడు, ఎక్కడ పోడు. వాళ్ళ నాయన పాస్టర్. ఎవరండి వాళ్ళ నాయన? పాస్టర్. వాళ్ళ తాత కూడా పాస్టర్ పనిచేసి. అయితే ఈ వ్యక్తిని ఏం చేస్తాడు, ఈ వ్యక్తి ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, కానీ ఇక్కడ ఆయన హిందూగా మారిపోయాడు. ఏమైపోయాడంటే ఆయనతో కలిసిపోయాడు. వాళ్ళ సొసైటీలో కనుక ఈ గణపతి చేస్తారు కదా, గణపతి పూజ చేసే మండల్లో ఆయన సెక్రటరీ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు గుడికి కూడా పోడు, ఎక్కడ పోడు. ఆయన ఏమైపోయాడు, పూర్తిగా దేవుని విడిచిపెట్టేశాడు అన్న. వీళ్ళరా, అది ఆశ్చర్యమా? నాకు ఆశ్చర్యం కలగలేదు. నాకు ఆశ్చర్యము ఎందుకంటే శిష్యులు యేసు ప్రభును గుర్తుపట్టారు. ఎన్ని రోజులు వాళ్ళు చూసి మాట 30 days అయితే, 1 నెల రోజులు అయితే, అప్పుడు ఇంకా యేసు ప్రభు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. వీడా, నువ్వు దేవుడికి దూరంగా ఉంటే జాగ్రత్తని ఆయన మాటలు మర్చిపోతావేమో, ఆయనను కూడా మర్చిపోతారు. ఇక ముందు చదువు దయచేసి. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, సరే యేసు ఇక్కడ ఏమంటే పిల్లలారా అంటున్నారు. దేవుని స్తోత్రం. మన దేవుడు ప్రేమ కదా. ఎందుకు పిల్లలు అంటున్నారు? తనందరూ అంగీకరించిన వారందరూ ఎలాగా నామమున విశ్వసించే వారికి దేవుని పిల్లలుగా అధికారము అనుగ్రహించాను. ఆయన వెంబడించే ప్రతి వ్యక్తి కూడా ఆయన బిడ్డ.
పిల్లలారా అని పిలుస్తుంటున్నాడు. ఇక్కడ రాగానే యేసు ప్రభువు కట్టబట్టుకొని రాలేదు, రే ఏం చేస్తున్నారని అడగలేదు. ఒరే ఇంత మోసం చేస్తారా మీరు నాతో అనలేదు యేసు ప్రభువు. ఏంద్రా ఇంత ద్రోహం చేస్తారా, నేను 3.5 సంవత్సరాలు మీరు తిని నిన్ను కని పెంచి లేకుంటే మిమ్మల్ని నేను 3.5 సంవత్సరాలు సాకి ఇంత మంచి బోధ చేసిన తర్వాత ఇదా ద్రోహం నాకు చేసేదిరా అని చెప్పేసి యేసు ప్రభువు వారిని గద్దించలేదండి, గద్దించలేదు. మన యేసు ప్రభువు వారు ప్రేమమయుడండి, ఆయన ప్రేమించేవాడు. నువ్వు దేవునికి దూరంగా నేను ఇంకా ప్రేమిస్తూ ఉంటున్నాడు, నేను ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నాను అంటున్నాడు. పిల్లలారా అంటున్నాడు అంటే అవిధేయులైన పిల్లలారా అని అర్థం ఇక్కడ. ఏమండి అవిధేయులైన పిల్లలే, కానీ ఏంటంటే అవిధేయులైన పిల్లలు, మాట వినే పిల్లలు. నువ్వు యేసుక్రీస్తుకు విధేయుడైన బిడ్డవా లేకపోతే అవిధేయుడైన బిడ్డవా ఒకసారి జ్ఞాపకం చేయి. యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నట్టయితే అవిధేయులైన పిల్లలారను పిలిచినప్పుడు నువ్వు అవిధేయులైన బిడ్డవా లేదా విధేయుడైనటువంటి ఆయన బిడ్డవా, ఆయన సంతానమా ఒకసారి నా పిల్లలారా అన్నాడు. రెండో మాట ఏమన్నాడండి? భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా. రెండవది అంటే నీ ప్రతి అక్కరత యేసు ప్రభువారికి తెలుసండి, నీ ప్రతి అక్కరత దేవునికి తెలుసు. కొంతమంది అంటారు దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావు దేవా అంటారు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు ఆయన విడిచిపెట్టాల్సిందే. దేవుడిని విడిచిపెట్టాడు. అమ్మా అమ్మా తర్వాత మాట్లాడండి, దయచేసి తర్వాత మాట్లాడమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు మాట్లాడతామంటే ఫస్ట్ నేను ఊరుకుంటా, మీరే మాట్లాడండి సరేనా. దేవుడు విడిచిపెట్టాడండి, దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత ఏమవుతుంది ఆయన పైన. నీకేం అవసరమో నీకు తెలియదు, నీకు ఆహారం కావాలని దేవుడికి తెలియదా? తెలుసు. ఆకాశ పక్షులు చూడుడి, ఆ విత్తము దేవుడు వాటికి ఆహారము ఇస్తూ ఉంటున్నాడు. వీళ్ళారా మనం చూసినట్టు ఇక్కడ వారు రాత్రి అంతా కష్టపడ్డారు, కానీ ఏ కదండి కడుపు. అందుకనే హగ్గై గ్రంథంలో అంటారు మీరు త్రాగుతారు కానీ దాహం తీరదు, మీరు భుజిస్తారు కానీ ఆకలి తీరదు, మీరు సంపాదిస్తారు కానీ సంపాదన అంతా ఏ విధంగా ఉందండి? చినిగిన సంచిలో వేసినట్టుగానే ఉంది. ఎంతమంది ఆ విధంగా చెప్పగలరండి ఈరోజు? క్రీస్తుకు వేరుగా ఉండి మీరేమి కూడా, నువ్వు దుబాయ్ పో, బహ్రెయిన్ పో, లండన్ పో, అమెరికా పో, యాడ్ నుంచి సంపాదించుకొని రా, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం దాంట్లో లేకపోయినట్టయితే నీకు తృప్తి దాంట్లో ఎప్పటికి కూడా ఉండదండి, ఎప్పటికి కూడా నీకు తృప్తి ఉండదు. పిల్లలారా నీకు భోజనం చేశారని అడిగాడు. ఎందుకు దేవుడు ఆ విధంగా అడిగాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక తల్లి కుమారుడు ఇంట్లో ఉదయం పూట పోయింది అనుకోండి, తల్లి మాట ఏం లేదు, ఏదో పని చేస్తే చేయని ఫోన్ పోయింది ఇంట్లో నుంచి. పోయిన తర్వాత రాత్రి వచ్చింది అనుకోండి, రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. తల్లి తలుపు తెరిచిన తర్వాత